బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ పోలింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కౌన్ బనేగా జూబ్లీ హిల్స్ కింగ్ అనేటువంటిదే ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి ప్రశ్న. జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతున్నారు అనేటువంటి దానిపై ఓ స్పష్టమైన అంచనా ఇచ్చేశాయి ఎగ్జిట్ పోల్స్ దాదాపు మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నాయి. అయితే కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, బీజేపీకి మధ్య ఎంత శాతం గెలుపు అవకాశాలు తేడా ఉన్నాయనేటువంటిది చాలా కీలకమైన అంశం. అదే ఇప్పుడు మనము చూద్దాం. సో ఒక్కొక్క కంపెనీ, ఒక్కొక్క సర్వే సంస్థ మళ్ళీ తమ తాజాగా రిలీజ్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలలో చాణక్య స్ట్రాటజీస్ అనేటువంటి సర్వే సంస్థ కాంగ్రెస్ గెలుపుకి 46% అవకాశాలు ఉన్నాయి, బీఆర్ఎస్ గెలుపుకు 41% అవకాశం ఉంది, బీజేపీ గెలిచేందుకు కేవలం 0.6% మాత్రమే గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నది. అలాగే పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గెలిచేందుకు జూబ్లీ హిల్స్లో 48% అవకాశం ఉంది, బీఆర్ఎస్కు 41% అవకాశం ఉంది, బీజేపీకి 6% మాత్రమే అవకాశం ఉందని చెప్తోంది. స్మార్ట్ పోల్ సర్వే సంస్థ రిలీజ్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారము, రిలీజ్ చేసిన దాని ప్రకారము కాంగ్రెస్ 48.2%, అలాగే బీఆర్ఎస్ 42.1%. నాగన్న సర్వే సంస్థ రిలీజ్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గెలిచేందుకు 47%, బీఆర్ఎస్ గెలిచేందుకు 41%, బీజేపీ 8% ఉంది. పబ్లిక్ పల్స్, జన్మైన్, హెచ్ఎంఆర్ సర్వేలు కూడా కాంగ్రెస్దే గెలుపు అంటున్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తేల్చి చెప్పాయి. అయితే ఎందుకు కాంగ్రెస్కి ట్రెండ్ మారింది, 2 రోజుల్లోనే ఎందుకు కాంగ్రెస్కు ట్రెండ్ మారింది అనేటువంటి అంశాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగానే మనం చెప్పుకుంటూ వస్తున్నాం, డైలీ న్యూస్ చెప్పుకుంటూ వస్తుంది, పోల్ మేనేజ్మెంట్ ఎవరైతే గట్టిగా చేస్తారో ఆ పార్టీకే గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ దూసుకెళ్లటం వల్లే కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు చాలా ఉన్నాయి అనేటువంటిది అన్ని సర్వే సంస్థలు తేల్చి చెప్తున్నాయి. డైలీ న్యూస్ కూడా మొదటి నుంచి అదే చెప్తోంది. 2 రోజుల్లో అంటే ఎలక్షన్ రోజుతో పాటు ఎలక్షన్కి ముందు రోజు పోల్ మేనేజ్మెంట్ ఓటర్లని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి ఎక్కువ గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో పోల్ మేనేజ్మెంట్లో దూసుకెళ్ళిందని చెప్తున్నారు. ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలని, మంత్రులని మోహరించి కాంగ్రెస్ గెలుపుకు వీళ్ళంతా కూడా కృషి చేశారు. ఎందుకో 2 రోజులు బీఆర్ఎస్ ప్రచారంలో వెనకబడింది, పోల్ మేనేజ్మెంట్లో వీక్ అయింది. ఇందువల్లనే 2 రోజుల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ముందుకు దూసుకొచ్చాయని చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిచేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నోట్ల కట్టలు విపరీతంగా పంచారు, డబ్బు విపరీతంగా పంచారు, డబ్బు పంపిణీలో బీఆర్ఎస్ వెనకబడింది. అధికార పార్టీ ఎలాగూ తన అధికార గణం మొత్తాన్ని, తన పవర్ను వినియోగిస్తుంది కాబట్టి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. సో ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ఎందుకు జూబ్లీ హిల్స్లో గెలుస్తుంది అంటే క్యాండిడేట్స్, అభ్యర్థుల పరంగానే ఇప్పుడు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ స్థానికంగా మంచి పట్టు సంపాదించాడు. స్థానికులు కూడా 3 సార్లు ఇప్పటికే కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. ఈసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్కు ఛాన్స్ ఇద్దామనేటువంటి దాంతో ఒక ఆశతో ఉన్నప్పుడు పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ ఎక్కువగా చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ముగించబోయే ముందు ఓవరాల్గా అన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి దాని ప్రకారము ఎందుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో, ఏ సంస్థలు ఇచ్చాయో మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్లుగానే చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ గెలిచేందుకు 46% అవకాశం ఉంది, బీఆర్ఎస్కు 41% మాత్రమే గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పి చాణక్య స్ట్రాటజీస్ చెప్తోంది. పీపుల్స్ పల్స్ కాంగ్రెస్ గెలిచేందుకు 48%, బీఆర్ఎస్ 41% అవకాశం ఉందని చెప్తోంది. స్మార్ట్ పోల్ సర్వే సంస్థ కాంగ్రెస్ గెలుపుకు 48.2%, బీఆర్ఎస్ గెలుపుకు 42.1% అవకాశం ఉంది. నాగన్న సర్వే కాంగ్రెస్ గెలిచేందుకు 47%, బీఆర్ఎస్ గెలిచేందుకు 41% అవకాశం ఉందని చెప్తోంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఏది ఏమైనప్పటికీ 14వ తేదీ జరగబోయేటువంటిది బిగ్ జడ్జిమెంట్ డేలోనే మార్పులు ఏమైనా జరుగుతాయా, అద్భుతాలు ఏమైనా జరుగుతాయా, పోల్ మేనేజ్మెంట్లో ఎవరు ముందుకు దూసుకెళ్లారు, కౌన్ బనేగా జూబ్లీ హిల్స్ కింగ్ అనేటువంటిది 14th రోజు తెలిసిపోతుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ జడ్జిమెంట్.